వదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ 62. సీనియర్ సీనియర్ లే అని నిద్రపోతున్న విహానాన్ని కదుపుతాడు విరాంజ్. అతని భుజం మీద తల వాల్చి నిద్రపోతున్న విహాన మెల్లిగా కళ్ళు తెరిచి విరాంజ్ వంక చూసి లేచి సరిగ్గా కూర్చుంటుంది. వాటర్ బాటిల్ ఇచ్చి తాగమని చెప్పి ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక ఆమెతో సహా క్యాబ్ ఎక్కి బీచ్ దగ్గరకు తీసుకొని వెళ్తాడు. ఏడ్చి మొహమంతా పాడు చేసుకున్న విహాన బీచ్ చూడగానే చిన్నపిల్లలా ఆడుకుంటుంది. ఆమె ఆనందం కోసం ఏదైనా చెయ్యాలి అనిపిస్తుంది విరాంజ్కి. ఏజ్ ఎక్కువ అన్న ఫీలింగ్ లేదు. ఆమె తనతో ఎంత ఫ్రీగా ఉంటుందో ఇంకెవరికి ఆ ఛాన్స్ ఇవ్వదు. సైలెంట్గా ఉంటే ఫైర్ బ్రాండ్ అని నవ్వుకుంటాడు. జూనియర్ నువ్వు కూడా రా. సరే అని విహానా వైపు అడుగులు వేసిన అతనికి వాటర్కి తడిచి డ్రెస్ తన బాడీకి అంటికిపోయి విహానా ఇన్నర్ కనిపించగానే దగ్గుతూ చుట్టూ చూస్తాడు. ఒకరిద్దరు మాత్రం విహానాన్ని వంకరగా చూస్తుంటే ఒక్క చూపుతోనే వాళ్ళు పక్కకు వెళ్ళేలాగా చేస్తాడు. విహానాన్ని అలా చూస్తుంటే ఏదో ఫీలింగ్ పుడుతున్నా కష్టంగా తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకొని ఆమె వాటర్లో ఆడుతుంటే చూస్తూ కూర్చుంటాడు. ఈవినింగ్ అయినా విహానాకి బీచ్ వదలబుద్ధి కాదు. కానీ విరాంజ్ బలవంతంగా తీసుకొచ్చేస్తాడు. ఏంటి జూనియర్ అప్పుడే తీసుకొచ్చావు? ఇంకొంచెం సేపు ఆడుకునే వాళ్ళం కదా. నువ్వు చూసుకున్నావా ఎలా ఉన్నావో? పైగా మళ్ళీ ఫ్లైట్లో వెళ్ళాలి. ఇసుకలో శాండ్ బాత్ చేసినట్టు ఉన్నావు. పదా అని అక్కడే ఒక హోటల్లో రూట్ తీసుకుని విహానాన్ని రూమ్లో వెయిట్ చేయమని చెప్పి ఆమె కోసం డ్రెస్ తీసుకురావడానికి వెళ్తాడు. విరాంజ్ వచ్చేసరికి సబ్బు అరగరుద్ది శాండ్ బాడీని నార్మల్ బాడీ చేస్తుంది విహాన. బాత్రోబ్లో ఉన్న ఆమెకి డ్రెస్ అందించి బయటకు వెళ్తాడు విరాంజ్. డ్రెస్తో పాటు తనకి కావాల్సినవన్నీ తీసుకొచ్చిన విరాంజ్ తీరుకి అయోమయంగానే రెడీ అవుతుంది. ఆమె డోర్ ఓపెన్ చేశాక ఫుడ్ ఆర్డర్ చేసి రిలాక్స్గా బెడ్ మీద వాలిపోతాడు. జూనియర్ నిన్నొకటి అడగాలి. అడుగు సీనియర్. అది నీకెలా తెలుసు? ఏం తెలుసు? అదే జూనియర్ నా అని ఆగిపోతుంది. సరిగ్గా చెప్పు సీనియర్ అని విరాంజ్కి విషయం తెలిసినా తెలియనట్టే అడుగుతాడు. విసుగొచ్చిన విహాన నా ఇన్నర్ గార్మెంట్స్ సైజ్ ఎలా తెలుసు అని అడిగి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. ఆమె అలా అడగగానే విరాంజ్ పెదవుల్లో అందమైన నవ్వొస్తుంది. నిన్న నైట్ తెలిసింది సీనియర్ అంటాడు. నైట్ అనగానే కారులో వాళ్ళ కిస్సింగ్ సీన్ గుర్తొచ్చి షాకింగ్గా కళ్ళు పెద్దవి చేస్తుంది. ఆమె ఎక్స్ప్రెషన్ చూసిన విరాంజ్కి నవ్వు ఆగదు కానీ కష్టంగా కంట్రోల్ చేసుకుంటాడు. అయోమయంగానే అతని వంక చూస్తూ అలా ఎలా అంటుంది. ఒక్కసారి చుట్టుకుంటే చుట్టుకొలత అర్థమైపోతుంది సీనియర్ అని వస్తున్న నవ్వుని ఆపుకొని చెప్తాడు. అతని మాటలకి ఏం చెప్పాలో తెలియక వెనక్కి తిరిగి తల కొట్టుకుంటుంది. సీనియర్ నైట్ సరిపోలేదు, ఇంకొకసారి ట్రై చేద్దామా? నిన్ను అంటూ అతని మీదకి వాటర్ బాటిల్ విసిరేస్తుంది. అది క్యాచ్ పట్టి ఏమైంది సీనియర్? ఒకసారి ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అనుకున్నావు. ఎలా ఉంటుందో చూపించాను. ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది. ట్రై చేద్దామని చెప్పి మీదకు వస్తున్న విహాన చేపట్టుకొని వెనక్కి తిప్పి బ్యాక్ హగ్ చేసుకుంటాడు. వదలరా ఈడియట్ అని ఆమె పెదవుల మీద వేలు పెట్టి నడుం మీద ఉన్న చేతితో స్ట్రెస్ బాల్ ఒత్తినట్టు ఒత్తేస్తాడు. నరాలు జిగుమని లాగినట్టు అనిపించి విరాన్స్ ఛాతికి తన వీపును అతికిస్తుంది. ఆమె మెడవంపుల్లో మొహం దాచి పెదవులు అద్దుతాడు. డ్రెస్ని 2 చేతుల్లో బంధించి ఊపిరి బిగబట్టేస్తుంది విహాన. ఆమెను తన వైపు తిప్పుకొని పెదవులు అందుకోవాలి అనుకుంటున్న విరాన్ష్కి ఎక్కడ లేని డిస్టర్బెన్స్ లాగా డోర్ బెల్ మోగితే ఉలిక్కిపడి అతనికి దూరం జరుగుతుంది విహాన. విసుగ్గా డోర్ ఓపెన్ చేసి వచ్చిన ఫుడ్ తీసుకుని డోర్ క్లోజ్ చేస్తాడు విరాంష్. సీనియర్ ఫుడ్ రెడీ, తినేసి స్టార్ట్ అవుదామని ఆమె వంక చూడకుండా ఆన్సర్ ఇస్తాడు. సరే అని అప్పటి వరకు పడిన సిగ్గును పక్కన పెట్టి విరాంష్ ఎదురుగా కూర్చుంటుంది. ఉదయం గొడవలో చేతికి దెబ్బ తగలడంతో విరాంష్ జ్యూస్ తీసుకుంటే విహాన అతని వంక చూసి ఫుడ్ ఒక ప్లేట్లో పెట్టి అతని పక్కన కూర్చుంటుంది. ఆమె వంక చూస్తున్న అతని నోటి ముందు ముద్ద పెట్టి తిను అన్నట్టు చూస్తుంది. చెప్పకుండానే తన పెయిన్ అర్థం చేసుకున్న విహాన వంక ఆర్తిగా చూస్తాడు విరాంష్.
చూసింది చాలు తిను అని చెప్పి అతనికి భోజనం తినిపిస్తుంది. నువ్వు కూడా తిను సీనియర్ అన్న విరాజ్ మాటకి తను కూడా తింటుంది. తన ఎంగిలి అని ఆలోచించకుండా తింటున్న విహాన వంక చూస్తూ యు ఆర్ మైన్ సీనియర్ అని మనసులో మురిసిపోతాడు. ఫ్లైట్ టైం లేకపోవడంతో ఫాస్ట్గా స్టార్ట్ అవుతారు. హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాక ఎయిర్పోర్ట్లో పార్క్ చేసి తన కార్లో స్టార్ట్ అవుతారు. ముందు విహానాన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతాడు విరాజ్. ఇంట్లోకి రాగానే దున్నపోతులా రంకెలు వేస్తున్న సంపత్ని విసుగ్గా చూస్తూ ఆ క్లాస్మేట్కి యాక్సిడెంట్ జరిగింది. అతన్ని చూడటానికి వెళ్ళాం. పైగా పేరెంట్స్ దుబాయ్ నుండి రావడానికి లేట్ అవుతుందని తోడుగా ఉన్నాం. కావాలంటే మా కాలేజీలో ఎంక్వైరీ చేసుకో అని చెప్పి తన గదికి వెళ్ళిపోతుంది విహాన. మరదలి మాట మీద నమ్మకం లేక ప్రిన్సిపల్కి ఫోన్ చేస్తాడు సంపత్. విరాజ్ ఆల్రెడీ విషయం ప్రిన్సిపల్కి చెప్పడంతో విహాన చెప్పిన స్టోరీ ప్రిన్సిపల్ దగ్గర కూడా రిపీట్గా వింటాడు. విసుగ్గా ఫోన్ పెట్టేసి తన కోపాన్ని కుసుమ మీద చూపించి ఇగో సాటిస్ఫై చేసుకుంటాడు సంపత్. విహానాన్ని డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిన విరాజ్కి హాల్లోనే కనిపిస్తారు వశిష్ఠ గారు, మహేష్ గారు. అతని కోసం డిన్నర్ చేయకుండా వెయిట్ చేస్తున్న మహేష్ గారు విరాజ్ దగ్గరకు వచ్చేలోపు మమ్మీ ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి పైకి వెళ్ళిపోతాడు. అతని తీరుకి మహేష్ గారి కళ్ళల్లో నీళ్లు నిండితే వశిష్ఠ గారు ఓదార్చి డిన్నర్కి రెడీ చేయి, దేవుని చేతి వంట తిని చాలా రోజులైందని కిచెన్లోకి పంపిస్తారు. ఫ్రెష్ అయ్యాక డైరెక్ట్గా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు విరాజ్. మహేష్ గారు వడ్డిస్తుంటే సైలెంట్గా భోజనం చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆవిడ తినిపిస్తాను అన్నా వద్దు నేనే తింటాను అని చెప్పి సైలెంట్గా తింటాడు. మహేష్ గారికి బాధగా ఉన్నా సైలెంట్గా విరాజ్ పక్కన కూర్చొని భోజనం చేస్తారు. డిన్నర్ తర్వాత అందరూ హాల్లో సెటిల్ అయితే అందరికీ స్వీట్ బౌల్స్ ఇచ్చి విరాజ్ రియాక్షన్ కోసం చూస్తారు. స్వీట్ మొత్తం తినేసి బౌల్ టేబుల్ మీద పెడతాడు. నానాదేవ్ ఇంకొంచెం తిను అని మహేష్ గారు ఇంకొక బౌల్ ఇవ్వగానే నో అనకుండా తనకి ఎంతో ఇష్టమైన స్వీట్ తినేస్తాడు. మాట్లాడాడు కానీ కళ్ళతోనే అమ్మా నాన్నల్ని స్కాన్ చేస్తాడు. అన్నయ్య ఏంటి పొద్దున మాల్లో ఎక్కడికి వెళ్ళిపోయావు? చిన్న వర్క్ ఉండి వెళ్ళాను. అదేంటో చెప్పవా? ఫ్రెండ్కి చిన్న ప్రాబ్లం అంటే వెళ్ళానులే. సరే సరే మనం ట్రిప్ అనుకున్నాం కదా, రేపు స్టార్ట్ అవ్వాలి. ఎక్కడికి? గోవా. అది తప్ప వేరే ఏం దొరకలేదా నీకు అని విసుగ్గా అడుగుతాడు విరాజ్. పోనీ నువ్వే చెప్పు. కేరళ వెళ్దాం. ఆ గోవా బీచ్ కన్నా గ్రీనరీ చాలా బాగుంటుంది. ఓకే డన్. కానీ కారులో వెళ్దాం. సరే బ్యాగ్ ప్యాక్ చేసుకో. ఏంట్రా మీరేనా మేం రాకూడదా అని చిరుకోపంగా అంటున్న వశిష్ఠ గారి మాటలకి అయ్యో డాడీ మీరు వస్తానంటే వద్దు అంటానా? నో వే, అందరం వెళ్దాం. ఫ్యామిలీ ట్రిప్ అయితే ఇంకా హ్యాపీగా ఉంటుంది. విరాజ్ కూడా మహేష్ గారు ఎదురుగా ఉంటారని సరే అంటాడు. కానీ అన్నయ్య అక్క అక్కడ అమ్మ ఒక్కటే అవుతుందేమో. అమ్మ కాశీకి వెళ్ళిందను, తోడుగా సెక్యూరిటీ ఉంది. నువ్వేం టెన్షన్ పడకు. సరే మాకు కూడా వర్క్కి బ్రేక్ దొరుకుతుంది. విశాల మన బట్టలు ప్యాక్ చేయని చెప్తారు ధనంజయ్ గారు. అలాగే అని విశాల గారు వెళ్ళిపోతే మమ్మీ మీరు కూడా ప్యాకింగ్ స్టార్ట్ చేయండి అనేసి వినయ్ వెళ్ళిపోతాడు. ఎవరి గదికి వాళ్ళు వెళ్ళిపోతే వశిష్ఠ గారు, మహేష్ గారు విరాజ్ రూమ్కి వెళ్తారు. జర్నీ వల్ల అలసిపోయిన అతను వెంటనే నిద్రలోకి జారుకుంటాడు. ఇద్దరూ అతనికి చెరో వైపు కూర్చొని కళ్ళనీళ్లు పెట్టుకుంటారు. మెల్లిగా విరాజ్ బుగ్గ తడుముతున్న మహేష్ గారి స్పర్శకి కళ్ళు తెరవాలని ఉన్నా సైలెంట్గా ఉండిపోతాడు విరాజ్. మహి వెళ్దాం పద, మళ్ళీ వాడు లేస్తే ఏదో ఒకటి అంటాడు, నువ్వు ఫీల్ అవ్వాలి. కష్టంగా పైకి లేవబోతున్న మహేష్ గారు చేయి పట్టుకుని ఆపేసి ఆమె ఒళ్ళో తల పెట్టుకుని పడుకుంటాడు విరాజ్. అనుకోని ఆ చర్యకి ఇద్దరు షాక్తో విరాజ్ వంక చూస్తారు. మీకు ఇక్కడే పడుకోవాలని ఉంటే పడుకోవచ్చు అని చెప్పి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాడు విరాజ్. అతని మాటలకు ఇద్దరు కన్నీళ్లతో నవ్వుతారు. కొద్దిసేపు విరాజ్ తలని పిల్లో మీదకి అడ్జస్ట్ చేశాక అతనికి చెరో వైపు పడుకుంటారు మహేష్ గారు, వశిష్ఠ గారు. ఇద్దరు కొడుకుని తడిమేస్తూనే నిద్రలోకి జారుకుంటారు. మధ్యరాత్రిలో విరాజ్ కోసం వచ్చిన వినయ్ మహేష్ గారికి ఇంకో వైపు పడుకొని ఆవిడ చేయి పట్టుకుంటాడు. నిద్రలో వినయ్ స్పర్శ తెలిసి చిన్నగా నవ్వి వినయ్ తల మీద ముద్దు పెట్టి పడుకుంటారు. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.